తెనాలి సీటు ఎవరికి ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. వ్యతిరేకంగా ఎవరు నోరు తెరిచినా ఆ ఇంపాక్ట్ స్టేట్ మొత్తంపై పడుతుంది. మరీ ముఖ్యంగా వైసీపీకి ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. సో పొత్తుని డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఒక రకంగా టీడీపీ జనసేనల పొత్తుకి తెనాలి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అలాంటి తెనాలిలో సీట్ షేరింగ్పై ఎందుకంత రచ్చ జరుగుతోంది? ఎక్కడ తేడా వచ్చింది? టికెట్ కోసం ఆలపాటి రాజా నాదెండ్లలో పోటీ పడుతున్నారా? తెనాలి రచ్చ ఇస్తున్న సంకేతాలేంటి? పైకి పొత్తులు, లోన కత్తులు. ఇదేనా? నాదెండ్ల వదులుకుంటారా, పట్టుబడతారా? ఆలపాటి వర్గం అలకకు కారణమేంటి? త్యాగాలు చెయ్యాలి తమ్ముళ్ళు అనగానే అందరూ తలూపుతారేమో గాని సీటు త్యాగానికి ముందురారు. యుద్ధం చేయకుండానే లొంగిపోవడానికి ఎవరు మాత్రం సిద్ధపడతారు? బహుశా తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్నది ఇదే కావచ్చు. 2024లో టికెట్ తనకే వస్తుందని ఆలపాటి రాజా 4.5 ఏళ్లుగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ క్యాడర్ను మెయింటైన్ చేస్తున్నారు. పార్టీ ఏ ప్రోగ్రాం చేపట్టినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇంత కష్టపడి ఈ 4.5 ఏళ్లలో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టి సడన్ గా సీటు త్యాగం చేసేయండి అనగానే ఎలా చేస్తారు? తెనాలిలో జరుగుతున్న రాజకీయ రచ్చకు ఇది కూడా ఓ ప్రధాన కారణం. పైగా సీటు త్యాగం చేసి రాజకీయ ఉనికిని కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. అందుకే తెనాలి టికెట్ను జనసేనకు ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ తెనాలి రూరల్, అర్బన్, కొల్లిపురం మండలాల టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. మరి ఆలపాటి రాజాకు కావాల్సిందేంటి? తెనాలి సీటు తనకు ఇవ్వాల్సిందే అంటున్నారా, లేదా జనసేన కోసం త్యాగం చేస్తారా? టీడీపీ జనసేన పొత్తు కుదరగానే తెనాలి సీటు ఎవరికి వెళ్తుందన్నది ఫిక్స్ అయిపోయింది. అధికారికంగా ప్రకటించకపోవచ్చు గాని దాదాపుగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారనే భావిస్తూ వస్తున్నారు. పొత్తులకు ముందే పవన్ కళ్యాణ్ కూడా తెనాలి టికెట్ నాదెండ్లకేనని ప్రకటించేశారు. 175 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ఇప్పటి వరకు ఫిక్స్ కాలేదు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైనే క్లారిటీ లేదు. కానీ తెనాలి మాత్రం జనసేనదేనని, నాదెండ్లనే పోటీ చేస్తారని తేలిపోయింది. ఈ విషయం టీడీపీ నేతలకు కూడా తెలుసు. కానీ అంత తేలిగ్గా వదులుకోలేరు కదా. అందుకే ఏ సమయంలో ఏ మలుపులుంటాయో తెలియదు కాబట్టి టీడీపీ తరపున ఆలపాటి రాజా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా తెనాలిలో టీడీపీ బలోపేతానికి పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. దీనిపైనే జనసేన నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ సీటు జనసేనదే అని తెలిసినా ఆలపాటి రాజా పాదయాత్ర చేయడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది టీడీపీ జనసేన పొత్తుపైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇదంతా కాదు, మొన్న కామినేని శ్రీనివాస్ను నాదెండ్ల మనోహర్ వెళ్లి కలవడం, ఆ సమావేశానికి ఆలపాటి రాజాను ఆహ్వానించకపోవడం తాజా రచ్చకు కారణమని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరిగాయో ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు కనీస సమాచారం ఇవ్వాలి కదా అనేది టీడీపీ ఎదురు ప్రశ్న. అయితే కామినేని శ్రీనివాస్ చాలా క్యాజువల్ గానే యడ్లపాటి వెంకట్రావును కలిశారని చెబుతున్నారు. ఈ ఇద్దరు తరచూ కలుసుకుంటూ ఉంటారు కూడా. సంక్రాంతి సందర్భంగా తెనాలిలో యడ్లపాటి ఇంటికి కామినేని శ్రీనివాస్ వెళ్లారు. అదే సమయంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. బయటికి వచ్చాక ఇది ఆత్మీయ సమ్మేళనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ సమావేశానికి ఆలపాటి రాజాను ఆహ్వానించలేదన్నది ప్రధాన విమర్శ. టికెట్ పై అధిష్టానానిదే తుది నిర్ణయం. ఈ మాట అటు ఆలపాటి రాజా, ఇటు నాదెండ్ల చెబుతున్నారు. ఆలపాటి రాజా అయితే పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దని చెబుతున్నారు కూడా. అదే సమయంలో కార్యకర్తలకు అన్యాయం చేయబోనని కూడా హామీ ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనిపించడం లేదు. పొత్తులో భాగంగా తెనాలి సీటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఇవ్వాల్సిందేనని టీడీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. సీటును జనసేనకు కేటాయిస్తే గనక మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నాయకులు తెగేసి చెబుతున్నారు. అటు జనసేన కూడా ఈ సీటును తమకే ఇవ్వాలంటోంది. ఆలపాటి పాదయాత్ర చేయడాన్ని కూడా తప్పుపడుతోంది. తెనాలి రచ్చ ఎంతవరకు వచ్చిందంటే నీ బలం ఎంత అని ఒకరినొకరు ప్రశ్నించుకునేదాకా. 2014లో తెనాలి నుంచి ఆలపాటి రాజా గెలిచారు. 2019లో ఓడిపోయారు. అయితే అదే 2019లో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆలపాటి రాజాకు 79,000 ఓట్లు వస్తే నాదెండ్లకు 30,000 ఓట్లు వచ్చాయి. అంటే నాదెండ్ల కంటే రెట్టింపు ఓట్లు ఆలపాటికి వచ్చాయి. సో ఇంత ప్రజాబలం ఉన్న సీటును జనసేనకు ఎలా ఇస్తారంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో నాదెండ్లను పోటీ చేయనిస్తే తెనాలి మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టేసినట్లేనని టీడీపీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. సర్వేల్లోనూ 50% పైగా ప్రజలు ఆలపాటి రాజాని కోరుకుంటున్నారని కూడా చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 8 మంది కౌన్సిలర్లను ఆలపాటి రాజా గెలిపించారని గుర్తు చేశారు. అయితే రాజాకు అన్యాయం జరగదని అధిష్టానం నుంచి కొందరు హామీ ఇస్తున్నారు.
గుంటూరు లోక్సభ స్థానాన్ని ఆలపాటి రాజాకు ఇచ్చే ప్రతిపాదన ఉందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఆలపాటి రాజా మాత్రం కొంత సంయమనంతోనే ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామనే చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయం కోసం మరికొంత సమయం వేచి చూద్దామని టీడీపీ క్యాడర్ను సముదాయిస్తున్నారు. కానీ క్యాడర్ మాత్రం మరోలా మాట్లాడుతోంది. అవసరమైతే తమ భుజాన మోస్తూ ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలుస్తామని అల్టిమేటం ఇస్తున్నారు. అటు నాదెండ్ల మనోహర్ అయితే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ తెనాలిలోని సీటు విషయం తేలకపోతే ఆ ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. జనసేనలో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్లకే సీటు ఇవ్వలేదని టీడీపీ లక్ష్యంగా వైసీపీ టార్గెట్ చేసినా చేయొచ్చు. ఒక్క తెనాలి ఇన్సిడెంట్ చూపించి రాష్ట్రం మొత్తం పొత్తుపై ఎఫెక్ట్ పడేలా కామెంట్స్ చేయనవచ్చు. అందుకే ప్రస్తుతానికి రెండు పార్టీల నేతలు సైలెంట్ గా ఉన్నారు. పార్టీ ఏం నిర్ణయిస్తుందో చూద్దామనే ధోరణితోనే ఉన్నారు.